అది 1510వ సంవత్సరం. ప్రస్తుత ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగర వీధులు జనంతో నిండిపోయి ఉన్నాయి. ఒక మహాభక్తుడు మనోహరంగా కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే పురజనులు అతడిని అనుసరిస్తూ ఆ సంకీర్తనలో పాలు పంచుకుంటున్నారు. ఈ కోలాహలం ఆ దేశపు ప్రతాపరుద్రదేవ్ గారి దృష్టికి వచ్చింది. రాజు ఆ సంకీర్తన చేస్తున్న వ్యక్తిని తన వద్దకు తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. కానీ ఆ వ్యక్తి రాజును దర్శించడానికి నిరాకరించాడు. రాజు ప్రతాపరుద్రదేవుడు అతడు సామాన్య వ్యక్తి కాదు అని గ్రహించి తనే స్వయంగా అతడిని చూడడానికి వెళ్ళాడు. ఆ మహాభక్తుడి గానంతో తన్మయత్వం చెందిన రాజు అతడి శిష్యుడిగా మారతాడు. పూరీ నగరవాసులకు హరినామ సంకీర్తన మాధుర్యాన్ని రుచి చూపించిన ఆ మహాభక్తుడే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగానదీ తీరంలోని నవద్వీపం అనే గ్రామంలో 1485వ సంవత్సరంలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జగన్నాథ మిశ్రా ఒక సంస్కృత పండితుడు, తల్లి శచీదేవి. చైతన్యుడు రాబోయే కాలంలో ఒక మహానుభావుడు అవుతాడని సూచించే సంఘటనలు అతని బాల్యంలో ఎన్నో జరిగాయి. ఒకనాడు ఒక సన్యాసి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆ సన్యాసి తన అలవాటు ప్రకారం భోజనం చేసే సమయంలో ముందుగా మొదటి ముద్దను శ్రీకృష్ణుని సమర్పించి ఆకులో దూరంగా ఉంచాడు. అక్కడే ఆడుకుంటున్న చైతన్యుడు ఆ ముద్దను తినేశాడు. ఆ సన్యాసి మరొక్కసారి ఆహారాన్ని ముద్దగా చేసి ఆకు చివర ఉంచాడు. చైతన్యుడు మళ్ళీ ఆ ముద్దని తింటాడు. మూడవ పర్యాయం కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు ఆ సన్యాసి ఆ బాలుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి అంశలో జన్మించిన మహానుభావుడు అని గ్రహిస్తాడు. ఒకసారి చైతన్యుడు ఆడుకుంటున్న సమయంలో అతడు ధరించిన నగలు అపహరించాలి అనే ఉద్దేశంతో కొందరు దొంగలు ఆ బాలుడిని ఎత్తుకుని వెళ్ళిపోతారు. కానీ కొంత దూరం వెళ్ళగానే అతడు వాడు మోయలేనంత భారంగా మారిపోతాడు. ఆ దొంగలు ఆశ్చర్యపోయి అతడు సామాన్య బాలుడు కాదు అని గ్రహించి తిరిగి ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోతారు. అతనికి తల్లిదండ్రులు విశ్వంభరుడు అని నామకరణం చేశారు. అయితే అతడు ఒక వేప చెట్టు క్రింద ఉన్న కుటీరంలో జన్మించడం వలన అతడిని నిమాయ్ అని, అతని చర్మం అందంగా మెరిసిపోతూ ఉండడం వలన గౌరాంగ్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. చైతన్యుడి 11వ ఏట అతని తండ్రి మరణిస్తాడు. తండ్రి మరణంతో విద్యాభ్యాసానికి కొంత ఆటంకం కలిగిన అతడు తన 19వ ఏట విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశిస్తాడు. ఆ కాలంలో మహాపండితులుగా ప్రసిద్ధి చెందిన విద్యాధరుడు, ముకుందుడు అనేవారిని పాండిత్య చర్చల్లో ఓడిస్తాడు. చైతన్య మహాప్రభు 14వ ఏట అతనికి లక్ష్మీదేవి అనే కన్యతో వివాహం జరుగుతుంది. కానీ కొద్ది కాలానికే ఆమె పాము కాటుతో మరణిస్తుంది. ఆ తరువాత తన తల్లి కోరిక మేరకు సనాతన మిశ్రా అనే పండితుని కుమార్తె అయిన విష్ణుప్రియను వివాహం చేసుకుంటాడు. నవద్వీపం భారతీయ సంస్కృతికి నిలయం. గౌరాంగుడు తన ప్రాథమిక విద్య, ఆ తరువాత వ్యాకరణ తర్క శాస్త్రాలు నవద్వీపంలోనే అభ్యసించాడు. చైతన్యుడు తన తండ్రికి ఉత్తర క్రియలు జరిపే క్రమంలో అతను గయా అనే పుణ్యస్థలానికి వెళ్ళి ఈశ్వరపూరి అనే గురువు దగ్గర దీక్ష తీసుకుని నవద్వీపానికి తిరిగి వస్తాడు. గ్రామంలోని ప్రజలను హరినామ సంకీర్తన చేయమని పిలుపునిస్తాడు. ఆ పిలుపును అందుకున్న గ్రామవాసులు ఉత్సాహంతో హరినామ సంకీర్తన చేయడం మొదలు పెడతారు. ఆ ప్రాంతానికి రాజప్రతినిధి అయిన కాజీకి ఈ సంకీర్తనలు, అందులో భాగమైన వాద్య శబ్దాలు కోపం తెప్పించాయి. ఆయన వెంటనే ఆ నగరంలో
సంకీర్తనల్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ శాసనాన్ని అతిక్రమించిన వారి ఆస్తులు తీసుకోబడతాయని, వారు తమ మతాన్ని వదులుకోవాల్సి ఉంటుందని చాటించాడు. అంతటితో ఆగకుండా ఒకరోజు సంకీర్తన జరుగుతున్న ఒక ఇంటికి వెళ్ళి వారు వాయిస్తున్న మృదంగాన్ని నేలకేసి కొడతాడు. ఆ భజన చేస్తున్న గ్రామస్తులు భయపడి జరిగిన విషయం చైతన్య మహాప్రభువుకు వివరిస్తారు. ఆయన వారిని భయపడవద్దని, తిరిగి యథావిధిగా తమ సంకీర్తన కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం చైతన్య మహాప్రభు నాయకత్వంలో ప్రజలందరూ ఉత్సాహంగా సంకీర్తన చేస్తూ కాజీ గారి నివాసానికి చేరుకుంటారు. కాజీని కలిసిన చైతన్య ప్రభు వైష్ణవ మతాన్ని గురించి అతనికి వివరించి అతని శరీరాన్ని తాకుతాడు. వెంటనే కాజీ ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొంది కన్నీరు కారుస్తాడు. తన సందేహాలన్నీ పటాపంచలయ్యాయని చెప్పి అతను కూడా చైతన్యుడి సంకీర్తన బృందంలో చేరిపోతాడు. నదియా అనే పట్టణం బెంగాల్లో సంస్కృత భాషకు, న్యాయశాస్త్రానికి ప్రసిద్ధి చెందింది. చైతన్యుడు ఆ పట్టణంలో ఉన్న సంస్కృత పండితుల్లోకెల్లా గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి కాశ్మీర్కు చెందిన కేశవ మిశ్రా అనే పేరు మోసిన పండితుడు నదియాకు విచ్చేస్తాడు. అతని ప్రతిభ గురించి తెలిసిన స్థానిక పండితులు అతనితో చర్చించడానికి భయపడతారు. కానీ చైతన్యుడు స్వల్ప వ్యవధిలోనే అతడిని ఓడిస్తాడు. చైతన్య మహాప్రభు కాలినడకన భారతదేశం నలుమూలలా పర్యటించి భక్తి యోగం యొక్క విశిష్టతను ప్రచారం చేశాడు. 1515వ సంవత్సరంలో అతడు శ్రీకృష్ణ భగవానుడి లీలా వినోదాలకు కేంద్రమైన బృందావనం చేరుకుని అక్కడి దేవాలయాలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాడు. ఎన్నో సంవత్సరాల పాటు దేశ సంచారం చేసిన తరువాత అతడు చివరిగా ఒడిశాలోని పూరీ నగరంలో స్థిరపడతాడు. అక్కడ ఆయన 24 సంవత్సరాలు నివాసం ఉన్నాడని చరిత్రకారుల అభిప్రాయం. అక్కడ ఆయన నివసించిన కాలంలో ఎంతోమంది ఆయన్ను సాక్షాత్తు శ్రీకృష్ణుడి అవతారంగా భావించి ఆయన అనుయాయులుగా మారతారు. ఆ దేశప్రాజు ప్రతాపరుద్ర దేవుడు అందులో ముఖ్యుడు. చైతన్య మహాప్రభు బోధనలోనే ముఖ్యాంశాలు: భగవంతుని నామం కీర్తించడం వలన హృదయం పరిశుద్ధమవుతుంది, తద్వారా అది ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. సాధనలో ప్రగతి సాధించాలంటే ప్రతి వ్యక్తి ఒక గడ్డిపోస కన్నా వినయంగా ఉండాలి, ఒక వృక్షం కన్నా అధికంగా సహనంతో ఉండాలి. మోక్ష సాధనకు నిర్మల భక్తి ఒక మార్గం. నిజమైన భక్తి భౌతికపరమైన కోరికలకు అతీతంగా ఉండాలి. అది కేవలం భగవంతుని సంతోషం పెట్టేగా ఉండాలి. భక్తి అనేది కులం, జాతి, సామాజిక ప్రతిబంధాలకు అతీతంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానోదయం అందరికీ అందుబాటులో ఉండాలి. భగవంతుని ఎడల మన భక్తి బృందావనంలో గోపికల భక్తిలాగా ఉండాలి. చైతన్య మహాప్రభువు ఏమీ గ్రంథాలను రచించలేదు, కానీ ఆయన బోధనల్ని ఆయన శిష్యులు వ్రాతపూర్వకంగా నిక్షిప్తం చేశారు. దానిని శిక్షాష్టకం అని పిలుస్తారు. ఆయన 14 జూన్ 1534వ తేదీన పూరీ నగరంలో దేహం చాలించినట్లు చెబుతారు. చైతన్య మహాప్రభు బోధించిన భక్తి మార్గాన్ని గౌడియ వైష్ణవ సంప్రదాయం అని పిలుస్తారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ 1966వ సంవత్సరంలో శ్రీ భక్తి వేదాంత ప్రభుపాద అనే యోగి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సొసైటీ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. దీనినే ఇస్కాన్ అని కూడా పిలుస్తారు. కృష్ణనామ సంకీర్తన యొక్క మహిమలను దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ వీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.